రష్మి గౌతమ్ జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ యాంకర్గా క్రేజ్ సంపాదించుకుంది. ఒకవైపు యాంకర్గా రాణిస్తూనే మరోవైపు పలు సినిమాల్లోనూ నటించింది. తనదైన శైలిలో అందాలు ఆరబోస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే రష్మి, సుధీర్ చేసిన షోలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. స్క్రీన్ పై వీరి జోడీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరి కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవడంతో లవ్ కపుల్ గా ఫేమస్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఫిదా చేస్తోంది ఈ అమ్మడు. అయితే గత కొన్ని నెలలుగా రష్మి పెళ్లి ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచులర్ పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆమె తాతయ్య చనిపోవడంతో విషాదంలో మునిగిపోయిన రష్మి కన్నీరు మున్నీరవుతూ పలు పోస్టులు పెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మి తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న పిక్స్ పెట్టి సెప్టెంబర్ మొదలైంది, కొత్త ప్రారంభాలకు కొత్త జ్ఞాపకాలు సృష్టించేందుకు అని రాసుకొచ్చింది. దీంతో రష్మి పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన కొందరు ఆమె జీవితంలో ఎవరో ప్రవేశిస్తున్నారంటూ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక సుధీర్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని కొందరు కామెంట్ పెట్టగా, మరికొందరు మాత్రం కొత్త ప్రారంభాలంటే పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వాటికి తనేమీ టెంప్ట్ కాకుండానే నవ్వుతూ లైక్ చేస్తోంది. రష్మి కుటుంబంలో ఇటీవలే ఆమె తాతయ్య మరణించారు. అప్పుడు ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత మరలా కొంత గ్యాప్ తీసుకొని ఇలా పోస్ట్ పెట్టడంతో ఏదో శుభకార్యం జరగబోతోందన్నట్టు హింట్ ఇచ్చినట్లయింది. ఇప్పటికే జబర్దస్త్తో పాటు పలు టీవీ షోలతో బిజీగా ఉన్న రష్మిని అప్పుడప్పుడు ఇంకా ఎంతకాలం ఇక్కడ కూర్చుంటావు అంటూ సరదాగా ఆమెపై కూడా సెటైర్లు వేస్తూ సీనియర్స్ స్కిట్స్ రాస్తుంటారు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం కూడా రష్మి పెళ్లికి సంబంధించిన వార్తలు షికారు చేశాయి. ఒడిశాకు చెందిన ఓ యువ వ్యాపారవేత్తను మ్యారేజ్ చేసుకోబోతుందంటూ టాక్ నడిచింది. తాజాగా రష్మి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.